అనే గ్రామంలో పరమ నిష్ఠాగరిష్ఠుడైన సోమరాజు అనే శివభక్తుడు ఉండేవాడు. అతను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని భార్యా సమేతంగా దర్శించేవాడు. అతనికి పెళ్ళయి 10 ఏళ్లయినా పిల్లలు కలుగలేదు. పిల్లలు కూడా కలగాలన్న ఆశతో పాటు భగవద్దర్శనం చేయాలన్న కోరిక రెండూ అతనికి తీర్థయాత్రలకు కారణం. సోమరాజు ఈసారి ఆంధ్రప్రదేశ్లోని శివక్షేత్రాలైన పంచారామాలు దర్శించాలనుకుని తన గురువుగారైన శంకరశాస్త్రి గారి వద్దకు వెళ్ళి, నమస్కారం గురువుగారు, నేను ఈ సంవత్సరం దైవయాత్రలో భాగంగా పంచారామ శివక్షేత్రాలను దర్శించాలనుకుంటున్నాను. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఎలా ఉద్భవించాయి, వాటి స్థల పురాణం గురించి చెబుతూ నేను యాత్ర మొదలు పెట్టడానికి మంచి రోజు చెప్పండి అనగానే సోమరాజు వంక చూస్తూ శంకరశాస్త్రి గారు ఇలా అన్నారు. సోమరాజు, దైవ దర్శన యాత్రకు మంచి రోజు చెడ్డ రోజు అని ఏమీ ఉండదు. అన్నీ మంచి రోజులే. ఆ భగవంతుడి నుండి ఎప్పుడు దర్శనానికి పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చును. శివనామస్మరణ గాని, శివ పూజ గాని, శివక్షేత్ర దర్శనం గాని చాలా పుణ్యప్రదం. ప్రతిరోజు ఆ భగవద్ దర్శనం చెయ్యొచ్చును. ముందుగా నీకు పంచారామాలు 5 ఎక్కడ ఉన్నాయో వాటి గురించి చెబుతూ వాటి స్థల పురాణం గురించి కూడా చెబుతాను, శ్రద్ధగా విను. అలాగే చెప్పండి గురువుగారు అంటూ శంకరశాస్త్రి ముందు భక్తిగా కూర్చున్నాడు. సోమరాజుని చూస్తూ శంకరశాస్త్రి ఇలా చెప్పసాగాడు. ఆంధ్రప్రదేశ్లోని పంచారామ శివక్షేత్రాల్లో మొదటిది అమరారామం. ఇది గుంటూరు జిల్లా కృష్ణానది ఒడ్డున అమరావతిలో ఉంది. రెండవది ద్రాక్షారామం. ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దగ్గరలోని ద్రాక్షారామంలో ఉంది. మూడవది సోమారామం. ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గుణుపూడి అనే గ్రామంలో ఉంది. నాలుగవది క్షీరారామం. ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు అనే గ్రామంలో ఉంది. ఇక చివరిది 5వది కుమారరామం. ఇది కూడా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట అనే గ్రామంలో ఉంది. ఈ 5 శివక్షేత్రాలను పంచారామాలని అంటారు సోమరాజు. వీటిని సంవత్సరం మొత్తంలో ఎప్పుడు దర్శించుకున్నా చెప్పడానికి వీలు కానంత పుణ్యఫలం దక్కుతుంది సోమరాజు. తప్పకుండా గురువుగారు. ముందుగా మీ నోటి వెంట పంచారామాలు, స్థల పురాణం, చరిత్ర, అక్కడి విశేషాలు తెలుసుకుంటే దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు అవగాహన సులువుగా అవుతుంది. దయచేసి చెప్పండి. తప్పకుండా సోమరాజు. ముందుగా మనం అమరావతిలో ఉన్న అమరారామం గురించి చెప్పుకుందాం, విను. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయాన్ని గురించి తెలుసుకునే ముందు ఆలయం ఉన్న అమరావతి గురించి తెలుసుకుంటే మనకెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇది ఒకప్పుడు శాతవాహనుల రాజధాని అయిన ధరణికోటలో భాగంగా ఉండేది. శాతవాహనులు బౌద్ధ ధర్మ ప్రియులు. వారి కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా బౌద్ధ స్తూపాలతో, బౌద్ధారామాలతో నిండి ఉండేది. ఈ విధంగా ధరణికోట పరిసర ప్రాంతాలన్నీ ప్రఖ్యాత బౌద్ధ స్తూపాలకు, ఆరామాలకు అలవాలంగా ఉండేవి. ఆ తరువాత కాలంలో శైవ మతం విజృంభించింది. దాని వెంటనే వైష్ణవం కూడా వ్యాపించింది. ఆ వ్యాప్తితో పాటు
ఆ సాంప్రదాయవాదులలో అసహనం కూడా వ్యాపించి పరధర్మం పవిత్ర స్థలాలను ధ్వంసం చెయ్యడం మొదలుపెట్టారు. ఆ కారణంగా ఉజ్వలంగా ఉన్న బౌద్ధ స్తూపాలు, ఆరామాలు పాడుబడి శిథిల రూపం పొందాయి. కొన్ని ఆరామాలు శివాలయాలుగా మారాయి. వాటిలో ఒకటే ఈ అమరావతిలోని చాముండేశ్వరి సమేత అమరేశ్వర స్వామివారి ఆలయం. మొదట బౌద్ధ ఆరామంగా ఉన్న ఈ పవిత్ర స్థలం ఇప్పుడు అమరేశ్వర ఆలయంగా మారింది. ఈ ఆలయంలోని ఎత్తైన శివలింగం ఒకప్పటి బౌద్ధ స్తూపంలోని ఆయక స్తంభమని చరిత్రకారుల అభిప్రాయం. ఇక పురాణగాథ ఏమిటంటే అనగానే సోమరాజు ఇలా అడిగాడు. ఆ పురాణ కథ కూడా వివరంగా చెప్పండి గురువుగారు. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఒకడుండేవాడు. వాడు పరమ శివభక్తుడు. ఒకసారి వాడు శివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలా తారకాసురుడు చేసిన తపస్సుకు మెచ్చుకొని ఒకనాడు శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు. తారకాసుర, నీ అచంచలమైన భక్తికి మెచ్చాను. ఏ వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. అనగానే తారకాసురుడు ఇలా అన్నాడు. పరమేశ్వర, నన్ను అనుగ్రహించినందుకు ధన్యుణ్ణి. నీ ఆత్మలింగమును నాకు వరంగా ప్రసాదించుము. అది నేను నా కంఠమున ధరించి ఉన్నంత వరకు ఈ ముల్లోకాలలో ఎవ్వరూ నన్ను జయించకుండా అనుగ్రహింపుము. తదాస్తు, అటులనే గ్రహింపుము అని తారకాసురునికి తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. దాన్ని కంఠమున ధరించి వరగర్వంతో, సహజమైన రాక్షస గుణంతో బలగర్వితుడై తారకుడు మానవులనే కాక దేవతలను కూడా హింసించసాగాడు. ఆ హింసలను భరించలేక దేవతలందరూ ఇంద్రునితో కలిసి శివుని దగ్గరికి వెళ్లి మొరబెట్టుకున్నారు. పరమేశ్వర, ఆ తారకాసురుని ఆగడాలు, అరాచకాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. మానవులతో పాటు దేవతలను కూడా బాగా హింసిస్తున్నాడు. మీరే ఏదో తరుణోపాయంతో దేవతలను, మానవులను వాడి బారి నుండి కాపాడాలి. అసురునికి అనర్థదాయకమైన వరం ఇచ్చారు. వాడు రెచ్చిపోతున్నాడు పరమేశ్వర అని ఇంద్రుడు అనగానే శివుడు ఇలా అన్నాడు. ఏమి చెయ్యమంటావు ఇంద్ర? నా గురించి తపస్సు చేసినవాడు ఎలాంటి వాడైనా, ఎవరైనా వాడు ఏది కోరినా ఇవ్వడం నాకు అలవాటు. అందుకే అందరూ నన్ను భోలాశంకరుడు అంటారు. ఆ విషయం నీకు తెలుసు కదా? తెలుసును మహాప్రభు. కానీ ఇప్పుడు తరుణోపాయం ఏమిటి? వాడి గురించి నేను ఆలోచిస్తాను, మీరు వెళ్ళండి. అనగానే ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు తన కుమారుడైన కుమారస్వామిని పిలిపించాడు. కుమారస్వామి వచ్చి శివునికి నమస్కరించి ఇలా అన్నాడు. తండ్రి, ప్రణామములు. నన్ను పిలిపించిన కారణం? అప్పుడు శివుడు కుమారస్వామిని చూసి ఇలా అన్నాడు. కుమారా, రాక్షసుడైన తారకాసురుడు నా వరం పొందిన గర్వంతో చాలా ఆగడాలు చేస్తున్నాడు. వాడి ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. నువ్వు వెళ్ళి వాణ్ణి సంహరించి రావలెను. ఇది నా ఆజ్ఞ. అనగానే కుమారస్వామి ఇలా అన్నాడు. తండ్రి, నేనా? మీ వరం పొందినవాణ్ణి నేను సంహరించి రాగలనా? నీకది సాధ్యమే కుమారా. నీ సంభవం వాడి కొరకే జరిగినది. వాడిని వధించి దేవతలను, మానవులను బాధావిముక్తులను చేయుము. అనగానే తండ్రి అయిన శివుని ఆజ్ఞను అనుసరించి కుమారస్వామి వెళ్లి తారకుని ఎదిరించాడు. ఇద్దరికీ 6 రోజులు ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని మీద ప్రయోగించిన అస్త్రములన్నీ విఫలమయ్యాయి. విషయం ఏమై ఉంటుందో అర్థం కాక శివుని దగ్గరకు వచ్చి కుమారస్వామి ఇలా అన్నాడు. తండ్రి, తారకాసురుని మీద నేను ప్రయోగించిన అస్త్రములన్నీ విఫలమవుతున్నాయి. కారణం తెలియడం లేదు. అనగానే శివుడు ఇలా అన్నాడు. కుమారా, వాడి కంఠమున ధరించిన నా ఆత్మలింగం వాడి దగ్గర ఉన్నంత వరకు వాడిని యుద్ధమున ఎవరూ ఓడించలేరు. ఆ ఆత్మలింగమును ఛేదించగల శక్తి
నీకు ఒక్కడికే ఉన్నది. నువ్వే వాడిని సంహరించగలవు. వెళ్ళు. అనుజ్ఞ తండ్రి అని ఈసారి తారకాసురుని మీదకు యుద్ధానికి వెళ్లిన కుమారస్వామి మనసులో తండ్రి శివుని తలుచుకుని ఒక దివ్యాస్త్రాన్ని సంధించి తారకాసురుని మీద ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రం తారకాసురుడు ధరించిన ఆత్మలింగాన్ని 5 ముక్కలుగా ఛేదించి తరువాత తారకాసురుడిని వధించింది. ఈ ఆత్మలింగం ముక్కలుగా శివలింగాలుగా చెదిరి భూమి మీద 5 చోట్ల పడ్డాయి. ఆ శివలింగాలు పడిన చోట్లు పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆ 5 శివలింగాలు పడిన చోట్ల కుమారస్వామియే స్వయంగా గుడులు కట్టించాడని పురాణ కథనం. అందులో ఒక శివలింగం అమరావతిలో పడగా అమరావతిలో పడిన శివలింగానికి ఇంద్రుడు తన పాప పరిహారార్థం పూజించి అక్కడ ప్రతిష్ఠించి ఒక ఆలయం కట్టించాడని, అది అమరేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిందని ఒక కథ ప్రచారంలో ఉన్నది. ఈ విధంగా చరిత్ర దృష్టిలో బౌద్ధారామం అమరారామంగా మారి అమరేశ్వరాలయంగా మారగా, పురాణ కథ దృష్టిలో అమరేంద్రుని చేత ప్రతిష్ఠింపబడి అమరారామంగా అమరేశ్వరాలయంగా మారింది అని చెప్పగానే సోమరాజు ఇలా అన్నాడు. గురువుగారు, అమరేశ్వరాలయం స్థరపురాణం, పురాణ కథనం చాలా బాగున్నాయి. ఇంకా ఏమైనా విశేషాలు ఉంటే చెప్పండి అనగానే శంకరశాస్త్రి ఇలా అన్నాడు. ఈ ఆలయం కృష్ణదేవరాయలు మొదలైన ఎందరో రాజుల యొక్క పాలనలో విశ్వవిఖ్యాతి చెందింది. కాలక్రమేణా ఇది అమరావతి సంస్థానాధీశులైన శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి పాలనలోకి వచ్చి వారి పరిపాలనలో ఈ ఆలయం నేటి రూపం వహించి ఖ్యాతి గడించింది. ఇది ప్రధానంగా శివాలయమైన ఇక్కడ శైవ వైష్ణవ సంప్రదాయాలకు చెందిన ఉభయ ఆలయాలు ఉన్నాయి. ప్రజలలో 2 సంప్రదాయాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందింప చెయ్యడం ప్రశంసనీయం. ఈ అమరారామంలో ప్రతిరోజు అర్చనలు, ప్రత్యేక పూజలు జరుగుతుండడమే కాకుండా దసరా ఉత్సవాలు, కార్తీక మాస పూజలు, దీపోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవం ఘనంగా జరుగుతాయి. ఇది నాయన పంచారామాలలోని మొదటిది అమరారామం కథా కమామీషు. ఇహ 2వ ఆరామం దాక్షారామం గురించి కాస్త విరామం తర్వాత చెప్పుకుందామా? అలాగే గురువుగారు, ధన్యవాదాలు. మిత్రులారా, ఇది కథ కాదు, పురాణ చరిత్ర. మన హిందూ ధర్మాన్ని, మనదైన ఉనికిని, దైవత్వాన్ని, దాని గొప్పతనాన్ని చాటి చెప్పే గొప్ప శివాలయ గాథ. హిందువులు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక గుడికి వెళ్ళండి. మీ పిల్లలను కూడా గుడికి తీసుకువెళ్లడం అలవాటు చెయ్యండి. మనసారా ఒక్క నిమిషం భగవంతుణ్ణి ప్రార్థించండి. మన భావితరాలకు కూడా ప్రార్థన యొక్క శక్తిని, ఆధ్యాత్మికతను తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ధన్యవాదాలు.